నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు వికెటాక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఫస్ట్ టైం నోకియా అయితే ఇక 2021 ఇయర్ స్టార్టింగ్లో ఉన్నాం మనం. ఇంకా ఫిబ్రవరి 11th అనుకుంటే ఈరోజు చేయడానికి. సో యాజ్ ఆఫ్ చూసుకుంటే మనకి నోకియా అయితే 2 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా, నోకియా 3.4 అండ్ నోకియా 5.4. సో గైస్ ఏదైనా సరే ఈ యొక్క 2 ఫోన్స్తో పాటు వాళ్ళ ఒక TWS ఇయర్ బడ్స్ తీసుకురావడం జరిగింది, నోకియా పవర్ ఇయర్ లైట్ వెర్షన్ తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క ఇయర్ బడ్స్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ 3300 ప్రైస్ ఆ యొక్క ప్రైస్ పెట్టడం జరిగింది. బట్ ఏదైనా సరే ఒకసారి ఈ వీడియోలో మనం నోకియా 5.4 ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో వీళ్ళు పెట్టిన ప్రైస్కి, ఆ యొక్క స్పెక్స్కి, నోకియా యొక్క బ్రాండ్ వాల్యూకి అండ్ నోకియా మనకి కైండ్ ఆఫ్ స్టాక్ రామ్ అనుకోవచ్చు, ఎటువంటి మనకి డమ్మీ బ్లోట్వేర్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. సో ఓకే ఏదైనా సరే ఒకసారి ఈ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫ్రెండ్స్ ముందుగా మనం ప్రైసెస్ గురించి మాట్లాడుకుందాం. సో సాధారణంగా నేను ఎప్పుడు కూడా ప్రైస్ అనేది లాస్ట్లో మాట్లాడతాను, బట్ ఈ యొక్క మొబైల్ ఫోన్ సంథింగ్ డిఫరెంట్. మనం ప్రైస్ ముందుగా చూసుకుందాం జస్ట్ పైన. సో దీని యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 14,000 రూపీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి హ్యాండ్ వేరియంట్ చూసుకుంటే ఈ యొక్క 5.4లోనే హైయెస్ట్ ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 15,500 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో ఏదైనా సరే మనం బేస్ వేరియంట్ ప్రైస్ 14,000 రూపీస్ని కన్సిడర్ చేసుకొని మనం ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో గాయస్ ముందుగా మనం చూసుకోవాల్సింది ఖచ్చితంగా డిస్ప్లే. సో ఇక మొబైల్ ఫోన్ మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.39 ఇంచెస్ వాడడం జరిగింది. మనకి డిస్ప్లే టైప్ వచ్చేసరికి వాళ్ళు మెన్షన్ చేయలేదు, మోస్ట్ ప్రాబబ్లీ మనకి నోకియా కాబట్టి ఈ యొక్క ప్రైస్ బడ్జెట్లో 14,000 రూపీస్ కదా. నేనైతే IPS ప్యానల్ యూస్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో రీఫ్రెష్ రేట్ 60 Hz అయితే ఉంటుంది అండ్ స్క్రీన్ నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ చూసుకుంటే నియర్లీ 400 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్ ఇంకా యూస్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ మీరు ఇంటి లోపల కాదు, ఐ మీన్ ఇండోర్లో మనకి మొబైల్ ఫోన్స్ డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. బట్ బయట మనం డైరెక్ట్గా సన్లైట్లో కూడా స్క్రీన్ యొక్క విజిబిలిటీ అనేది ఓకే అని చెప్పుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చాటింగ్ చేయడం, కాల్స్ పికప్ చేయడం ఇటువంటి, ఎందుకంటే 400 నిట్స్ వాడారు కాబట్టి. అట్ ద సేమ్ టైం మనకి డిస్ప్లే అయితే మాత్రం పంచ్ హోల్తో రాబోతుంది. సో ఇది మన పర్సనల్ ఒపీనియన్, కొంతమందికి పంచ్ హోల్ ఇష్టపడతారు, కొంతమంది వాంటెడ్ ఆప్ నాట్. సో దీని గురించి ఏం డిస్కస్ చేయాలి. బట్ ఇక్కడ నాకు డిస్ప్లేలో రెజల్యూషన్ చూసుకుంటే HD+ ప్రొవైడ్ చేశారు. సో ఇది సంథింగ్ నాకు ఎందుకో ఖచ్చితంగా ఆలోచించాలి అనిపించింది. అది ఎంత బ్రాండ్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మనకి 10,000 రూపాయలు చూసుకుంటే మనకి రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే అఫ్కోర్స్ మీరు చైనా అనకండి ప్రతిసారి వాటిని, బట్ ఏదైనా సరే మనం పర్ఫెక్ట్గా మాట్లాడుకోవాలి. సో మనకి రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే అవైతే మనకి HD+ రిజల్యూషన్ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ యొక్క నోకియా అయితే మనకి జస్ట్ HD+ డిస్ప్లే అయితే లాంచ్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ మీరు కానీ HD డిస్ప్లేని అండ్ HD ప్యానల్ డిస్ప్లేని పక్కన పెడితే ఆబ్వియస్లీ ఓటింగ్ అనేది HDలో చాలా బాగుంటాయి మనకి ఎక్స్పీరియన్స్ అనేది. బట్ నోకియా ఎందుకు అలా చేస్తుందో నాకైతే తెలీదు. సో ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకా మనం నెక్స్ట్గా చూసుకోవాల్సింది ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ. సో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేటికి గ్లాస్ బాడీయే మనకి తెలిసిందే, బట్ ఎగ్జాక్ట్గా నోకియా వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇది కర్నింగ్ గొరిల్లా గ్లాసెస్ వస్తుందా లేదా 3 ప్రొటెక్షన్ 5 ప్రొటెక్షన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అఫ్కోర్స్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మాత్రం పాలీకార్బోనేట్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ బాడీ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇదే ప్రైస్లో మనకి రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే ప్లాస్టిక్ బాడీ బదులు గొరిల్లా గ్లాస్ ఫైబర్ తీసుకురావడం జరిగింది. ఓకే ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ 14,000 కాబట్టి సామ్సంగ్ కూడా మనకి ప్లాస్టిక్ బాడీ యూజ్ చేస్తున్నారు. సో దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు. సో ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ వెయిట్ వచ్చేసరికి నియర్లీ 180 grams అయితే ఉండడం జరిగింది. సో డెఫినెట్లీ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ మేనేజ్మెంట్ చాలా బాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 180 grams అంటే జస్ట్ మొబైల్ ఫోన్ ఉందా లేదా అన్నట్టుగానే ఉంటుంది. సో మనకి సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి మాత్రం ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ దాకా అయితే ఇంతవరకు ఉంది. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో ప్రాసెసర్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్. సో ముందుగా మనం ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మాత్రం ఆండ్రాయిడ్ 10 అయితే రాబోతుంది. బట్ నోకియా కంపెనీ ఏం చెప్తుందా అంటే మేము ఆండ్రాయిడ్ 11కి అయితే రెడీగానే ఉన్నాం. సో వెరీ సూన్ దీనికైతే ఆండ్రాయిడ్ 11 రోల్అవుట్ చేస్తామని కంపెనీ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే మరి చూడాలి రియాలిటీలో ఎంతవరకు గెలిచిద్దా అనేది. సో నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఈ యొక్క మొబైల్ ఫోన్ యూజర్ ఇంటర్ఫిరెన్స్ UI మనకు తెలిసింది. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోకియా పాజిటివ్ కింద తీసుకోలేదు మనం. సో రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే మనకి వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లో ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉంటాం కదా, బ్లోట్వేర్ చాలా ఉంటుంది. బట్ నోకియా వచ్చేసరికి మాత్రం ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మనకి నోకియాలో దొరికిద్ది. సో దానికి కూడా అయితే కొద్దిగా వీళ్ళైతే ప్రైస్ ఎక్కువ చార్జ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం ఏం చేయలేము. సో ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. ఇదే నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది. సో ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ ఫ్యామిలీ ప్రాసెసర్ యూస్ చేశారు. అది కూడా మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ 665తో పోల్చుకుంటే 662 అనేది లేటెస్ట్ ప్రాసెసర్. సో ఈ యొక్క ప్రాసెసర్లో మనకి టోటల్గా ఆక్టోగా ప్రాసెసర్ 8 cores ఉంటాయి అండ్ పవర్ఫుల్ GPU కూడా ఉంటుంది. సో గైస్ ఏం చెప్పాలనుకుంటే ఈ యొక్క ప్రాసెసర్ అనేది డే టు డే యూసేజ్కి అండ్ మల్టీ టాస్కింగ్కి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ మనం గేమింగ్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేసేది, బాగోదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోకూడదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ప్రాసెసర్
ప్రాసెసర్ 662 అనే ప్రాసెసర్ మనకి నియర్లీ 10,000 రూపీస్ మొబైల్ ఫోన్ ప్రైస్లో కూడా రావడం జరిగింది. బట్ వీలైతే మాత్రం 14,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. సో మనం ఖచ్చితంగా ఈ యొక్క ఏరియాలో ఒకసారి చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ బ్యాక్ వచ్చేసరికి మనకి సర్క్యులర్ మాడ్యూల్ కెమెరా తీసుకురావడం జరిగింది. సో చూసాక అయితే లుక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకి కెమెరా డిపార్ట్మెంట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మాత్రం 48 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2+2 మ్యాక్రో డెప్త్ సెన్సార్. సో ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, మీరు ఆ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ని కన్సిడర్ చేసుకోండి. ఏదైతే నేను లాస్ట్ లో 2+2 అన్నాను చూసారా, ఆ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్, ఇవి ప్రతి యూజ్లెస్ కంపెనీస్ జస్ట్ కస్టమర్ కి మా దాంట్లో ఎక్కువ కెమెరాస్ ఉన్నాయి అని చెప్పి మొబైల్ ఫోన్ ఒక రకంగా అమ్మడమే. సో ఇవి మాత్రం రియల్ లైఫ్ లో అయితే ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ కైండ్ ఆఫ్ డమ్మీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో అఫ్ కోర్స్ ఇంక మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి సింగిల్ కెమెరా ఉంటుంది. సో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇంకా వీడియో డిపార్ట్మెంట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరాతో మనం 4K ఫుటేజ్ తీసుకోవచ్చు, లేదా మాత్రం నాకైతే కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ 1080 రెజల్యూషన్లో 30 ఫ్రేమ్స్ అండ్ 60 ఫ్రేమ్స్ వరకు తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి కూడా 1080లో ఫుటేజ్ అయితే తీసుకోవచ్చు హ్యాపీగా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కనెక్టివిటీ డిపార్ట్మెంట్. ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి వైఫై సపోర్టబుల్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇది కంపాటబిలిటీతో ఉంటుంది. బట్ బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి వీలైతే 4.2 తీసుకురావడం జరిగింది. బట్ రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే ఈ యొక్క ప్రైస్ బడ్జెట్లో బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి అట్లీస్ట్ 5.0 ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. బట్ నోకియా అయితే 4.2 దగ్గర ఆగిపోయారు. సో జీపీఎస్ అయితే ఎనేబుల్ అయితే ఉంది, టైప్ సి పోర్ట్ రాబోతుంది. ఇంకా నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన సెన్సార్స్. ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి డే టు డే యూస్ చేసే ప్రతి సెన్సార్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంబియన్స్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ అండ్ మనకి ఫింగర్ ప్రింట్ రీడర్స్ మాత్రం బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన బ్యాటరీ డిపార్ట్మెంట్. ఇక్కడే కొద్దిగా బిగ్ షాక్ అనుకోవచ్చు నాకు బ్యాటరీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి. సో ఓవరాల్గా మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 10 వాట్స్ అడాప్టర్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇదే ప్రైస్కి మనకి రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే నియర్లీ 30 వాట్స్ అడాప్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నోకియా ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 14,000 రూపీస్ పెట్టడం జరిగింది. బ్యాటరీ సైజ్ కూడా జస్ట్ 4000 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. సో అది ఓకే, కాంప్రమైజ్ అవుదాం. బట్ దీంట్లో మనకి 10 వాట్స్ అడాప్టర్ ప్రొవైడ్ చేయడం అనేది అది ఏ రకంగా జస్టిఫై అవిద్దా అనేది మాత్రం మనమే నిర్ణయించుకోవాలి ఒకసారి. అఫ్ కోర్స్ నోకియా ఇందాక చెప్పుకున్న విధంగానే మనకి ఎటువంటి బ్లోట్వేర్, ప్రీ ఇన్స్టాల్ యాప్స్, ఇటువంటి చెత్త ఏం ఉండదు. కాబట్టి మనకి ఖచ్చితంగా బ్యాటరీ అయితే ఖచ్చితంగా అయితే 1 డే అయితే మనం హ్యాపీగా అయితే మొబైల్ ఫోన్ వాడచ్చు. 1.5 డే కూడా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఇంకొద్ది బ్యాటరీ అలా ఫోటోని ఇచ్చినా సరే వాళ్ళు అట్లీస్ట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ 18 వాట్స్ ఇచ్చినా సరే బిగ్ బూమ్ అనుకోవచ్చు. బట్ వీలైతే 14,000 రూపీస్కి అయితే వీలైతే 10 వాట్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఒకసారి ఖచ్చితంగా ఆలోచించండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఈ మొబైల్ ఫోన్ అయితే 2 కలర్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. పోలార్ నైట్ అండ్ డస్ట్ కలర్స్. ఈ యొక్క 2 కలర్స్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. సో ఇంకో యొక్క మొబైల్ ఫోన్లో మనకి డ్యూయల్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. సో తెలిసిందే మనకి బాటంలో ఒక మైక్రోఫోన్, టాప్లో కూడా ఒక మైక్రోఫోన్ అయితే ఉంటుంది. సో చాలా మందికి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి డ్యూయల్ సిమ్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అట్ ఏ టైంలో నానో టైప్ సిమ్ కార్డ్ అండ్ ట్రిపుల్ స్లాట్తో రాబోతుంది. చెప్పుకున్నాం కదా 512 GB దాకా అయితే మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే సపోర్టబిలిటీ తీసుకొచ్చారు. సో ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సిన ఈ యొక్క మొబైల్ ఫోన్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్. సో ఏదైతే ఇందాక నేను 14,000 చెప్పాను. సో మనకి ఇక్కడ 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 14,000 రూపీస్. సో హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి 6GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 15,500 రూపీస్. అండ్ మనకి యొక్క మొబైల్ ఫోన్లో డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గాయ్స్ ఇంకా ఇది ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో చూసారు కదా, మనకి బేస్ వేరియంట్ చూసుకుంటే ఇక్కడ మనకి 4/64GB అయితే ప్రొవైడ్ చేశారు. సో అట్లీస్ట్ ఈ యొక్క ప్రైస్కి రిమైనింగ్ కంపెనీస్ లాగే వీళ్ళు కూడా మనకి 6GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ని బేస్ వేరియంట్గా తీసుకొచ్చి ఉంటే చాలా బాగుండేది. సో అదొక డ్రాబ్యాక్ పడింది. సో అది మనం పక్కన పెట్టేస్తే నెక్స్ట్గా మనకి ఫుల్ HD+ ప్యానల్ ప్రొవైడ్ చేయట్లేదు. సో అది కూడా మనం పక్కన పెట్టేస్తే నెక్స్ట్గా మనకి 10 వాట్స్ అడాప్టర్ ప్రొవైడ్ చేయడం సిల్లీగా ఉంది. సో అది కూడా ఓకే అనుకుంటే బిల్డ్ క్వాలిటీ అయినా కొన్ని స్ట్రాంగ్గా ఇచ్చారా అంటే స్ట్రాంగ్గా అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ప్రైస్ ఒకసారి మీరు గమనించుకోండి. నోకియాకి మనకి పాజిటివ్ కోసం ఉంటాయి. పాజిటివ్ వచ్చేసరికి తెలిసిందే మనకి మంత్లీ సెక్యూరిటీ ప్యాచెస్ బాగుంటాయి. అండ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ Android 11, Android 12కి కంపాటబుల్. అది రిమైనింగ్ కంపెనీస్ లాగే ఇది కూడా ఇస్తారు. బట్
దట్ వీళ్ళు ఇంకొద్దిగా ఏమైనా చేంజ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే మనకి ఇదే ఒక 662 ప్రాసెసర్ చూసుకుంటే మనకి పోకో M2, రెడ్మీ 9 పవర్ అండ్ రియల్మీ చాలా కంపెనీస్ మనకి ఉన్నాయి అవైలబిలిటీగా ఇదే సేమ్ 662 ప్రాసెసర్తో. సో వీళ్ళు ఇక్కడ చేసిన మ్యాజికల్ ఏం కనబడట్లేదు నాకు. జస్ట్ నోకియా బ్రాండ్ వాల్యూ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. సో ఏదైనా సరే మీ మనీ అయినా నా మనీ అయినా ఒకటే. సో ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం చేసుకోండి. అఫ్కోర్స్ ఎవరికైతే నాన్ చైనీస్ బ్రాండ్స్ కావాలనుకున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ ఫిలిపిన్ బ్రాండ్ నోకియా అయితే బెస్ట్ ఆప్షన్ అయింది. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోదు. ఎందుకంటే మీకు వస్తున్న టెక్నాలజీకి సంబంధించి మీరు చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.